పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు ఖాయం. అందులో ఎటువంటి సందేహము లేదు. గెలిచిన తర్వాత ఏమైనా అనొచ్చు. ఈవీఎంలు అనుకోండి, ఏదైనా అనుకోండి. కొంతమంది వెధవలు పని కట్టుకొని మాట్లాడతారు కదా. 3 దఫాలుగా గెలిచినటువంటి మమతా బేగం ఈవీఎంల ద్వారా గెలిచింది. ఈవీఎం ఓటింగ్ ద్వారా గెలిచింది కదా. మరి అప్పుడు వీళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయరు. ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు. బీజేపీ గెలిస్తే మాత్రం ట్యాంపరింగ్ చేస్తారు. మరి రాహుల్ ఖాన్ కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు బీజేపీ ఖాయము పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్లయితే ఎప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో 92%, 92 కంటే ఎక్కువ శాతమే నమోదైంది ఓటింగ్. ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. మీరు ఇంతకుముందు గతసారి చూసుకున్నట్లయినా లేదు, అంతకుముందు లేదు, అంతకుముందు లేదు. తమిళనాడులో కూడా 85% ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు లేదు. 2021లో చూసుకున్నా లేదా అంతకుముందు 2016లో ఎప్పుడు జరిగింది అప్పుడు చూసుకున్నా ఇది లేదు. సో ఈ 78%, 76% దగ్గర ఆగిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు ఎంత పెరిగింది? పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్లయితే రౌడీలు హిందువులందరినీ కూడా, అంటే ఎవరైతే బీజేపీకి ఓటేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద రౌడీలు దాష్టికాలు చేసేవాళ్ళు, వాళ్ళ మీద రౌడీయిజం చేసేవాళ్ళు, కొంతమందిని భయపెట్టి రానిచ్చేవాళ్ళు కాదు. ఇళ్ళ ముందు ఎవరైతే ఓట్లు వేయడానికి వెళ్తారో వాళ్ళ ఇంటి ముందు రౌడీలు ఉండేవాళ్ళు తెలుసా? మీరు నమ్మరు. ఒక సినిమాలో చూసినట్లే ఉంటాం. మనం ఇంతకుముందు శ్రీహరి గారి సినిమాలు చూస్తే ఇలాగే ఉంటాం. అలాంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్. ఎవరెవరైతే ఆవిడకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారో అనే ఒక ఊర్ల మీదో లేకపోతే పలానా ప్రాంతాల మీద ఉంటాయో ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ రౌడీలు అక్కడ తిష్టేసుకొని కూర్చొని వాళ్ళు ఓటింగ్కి వచ్చేవాళ్ళు కాదు. రెండోది, ఎవరైనా మరికొంతమంది వస్తే వాళ్ళని విసిగించేసేవాళ్ళు. వీళ్ళే ఎక్కువగా ఓటు వేయడానికి వచ్చేసేవాళ్ళు రౌడీలు. అక్కడ వాళ్ళు గంటల తరబడి నిలబడిపోయేవాళ్ళు. ఓటు వేయడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు వెనక వచ్చే వాళ్ళకి. దాంతో వాళ్ళు విసిగిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ఓట్లన్నీ వీళ్ళే వేసేవాళ్ళు. పైగా 5-6 దఫాలుగా జరిగేవి. లాస్ట్ టైం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 5-6 దఫాలుగో 4-5 దఫాలుగో జరిగేవి. కానీ ఈసారి 2 దఫాలుగానే జరుగుతున్నాయి. 1 దఫా కోసమే చేశారు ప్రయత్నం, కానీ కుదరలేదు. అందుకే 2 దఫాలుగా పెట్టారు. ఇంకా అసలైనటువంటిది ఎస్ఐఆర్ ద్వారా 1,22,00,000 ఓట్లను ఈసీ ప్రక్షాళన చేసింది. 1,22,00,000. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈవిడ గెలిచేది అన్ని నియోజకవర్గాల్లో, అత్యధిక నియోజకవర్గాల్లో ఇలాంటి వారిని పెడితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. 1,22,00,000 యావరేజ్గా 50,000 ఓట్లను మీరు తీసుకున్న 244 నియోజకవర్గాలు. 244 నియోజకవర్గాలు పోనీ ఒక్కొక్క నియోజకవర్గం 1,00,000 వేసుకున్న 122 నియోజకవర్గాలు గెలవడానికి సరిపోగా. ఒక్కొక్క నియోజకవర్గాలు ఉండేదే 2 నుంచి 3 లక్షల ఓటర్లు. సో ఈ విధంగా 1,00,000 ఓట్లు ఆవిడకి బోగస్ ఓట్లే ఉంటే మరి గెలవకుండా ఎలా ఉంటుంది? అవి తీసేసింది ఈసీ. రౌడీల్ని ఎక్కడికక్కడ కొంతమందిని ముందస్తు అరెస్ట్ చేసింది, కొంతమంది చేత ఏమొచ్చేసి సంతకాలు చేసుకున్నది. ఎక్కడైనా ఏ ఇంటి వాటర్లైనా రాకపోతే బాధ్యత ఆ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రౌడీలదే బాధ్యత. రౌడీ షీటర్లు ఎవరెవరి మీద అయితే ఈవోస్ ఓపెన్ చేసి ఉన్నాయో వాళ్ళందరినీ కుమ్మి పెడేస్తామని చెప్పారు. ఎన్కౌంటర్ చేసి పెడేస్తామని చెప్పింది ఈసీ. అలాగే వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ఆఫీసర్లందరినీ మార్చి పడేశారు. ఇప్పుడు విషం కోరలే తీసేసింది. ఈసీ ఏం చేసిందంటే ఈ మమతా బ్యాగ్కి ఉన్నటువంటి ఈ కోరలు పీకి పారేసింది. కోరలు పీకేసిందంటే ఇలాగలక కాదు, కిందని భూమి కదిలిపోయినట్లు పీకి పారేశారు. 4-5 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికలు 2 దఫాలుగా జరగడం, 1,22,00,000 ఉన్నటువంటి బాగస్ ఓట్లు వీళ్ళకి లేకుండా చేయడం, రౌడీల్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం, దీనికి తోడు ఎంఐఎం వ్యతిరేకంగా దిగడం. దీనివల్ల ఈవిడి యొక్క కోసాలు కదిలిపోతున్నాయి. ఇక్కడ బీజేపీ గెలవడానికి మరొక కారణం ఏంటంటే హిందువుల్లో చైతన్యం రావడం, అలాగే ఈవిడికి 3 దఫాలుగా పరిపాలించడం వల్ల సాధారణమైనటువంటి వ్యతిరేకతతో పాటు ఈవిడ పరిపాలన మీద కూడా హిందువులకి వ్యతిరేకత ఉంది. ఈ బీజేపీ ఏదో అవేర్నెస్ తేవడమే కాదు, ఈవిడ పరిపాలన మీద కూడా ఇది ఉంది. పైగా ఇప్పుడు అక్కడ యువత 18 నుంచి ఓటు హక్కు ఉన్నటువంటి యువత నుంచి 32 సంవత్సరాల వరకు కూడా ఉన్న యువతలో కూడా చాలా మార్పు వచ్చింది. వీళ్ళందరూ కమ్యూనిస్టులకు ఎక్కువగా సపోర్ట్ చేసినటువంటి యువత అందరూ ఈరోజు బీజేపీకి వైపు వచ్చారు. ఎందుకంటే ఆవిడ గత 2 సంవత్సరాలుగా జరుపుతున్నటువంటి దాష్టికాలు, 2024 ఆగస్టులో జరిగినటువంటి ఒక ట్రైనీ డాక్టర్ హత్య, అది ఆత్మహత్య కాదు అత్యాచారం హత్య జరిగింది కదా. అప్పటి నుంచి మహిళల మీద జరుగుతున్నటువంటిది, స్టూడెంట్స్ మీద జరుగుతున్నటువంటి దాష్టికాలు అవన్నీ చూశారు. రౌడీలు, ఈవిడ పెట్టుకున్నటువంటి రౌడీలు అక్కడ సాక్ష్యాధారాలు లేకుండా చేయడం, అక్కడ తల్లిదండ్రులు కూడా ఆమె తల్లిదండ్రులు ఇప్పటికీ నరకం అనుభవిస్తుండడం, ఇవన్నీ కూడా యువతలో ఒక మార్పు వచ్చింది. హిందువుల్లో చైతన్యం వచ్చింది,
ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, యువతలో ఆవిడ మీద వ్యతిరేకతతో పాటు ఈ చైతన్యం కూడా రావడం, ఇవన్నీ బార్డర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒకప్పుడేమొచ్చేసి కేంద్ర ప్రభుత్వంకి మేము బార్డర్లో భూమి ఇవ్వడం ఏంటి, ఇది విడ్డూరంగా ఉందని చెప్పింది ఆవిడే. కేంద్ర ప్రభుత్వమే అధీనంలోనే ఉంటుంది కదా, వాళ్ళే కంచి వేసుకోవాలి కదా అని చెప్పింది. మొన్న సుప్రీంకోర్టులోనేమొచ్చేసి మేము కంచి చేయడానికి భూమి ఇస్తున్నామని చెప్పింది. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పిన ఈవిడ చాలా మంది నమ్మేశారు. కరెక్టే కదా, సరిహద్దు అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని అడగడం ఏంటి బీజేపీ వాళ్ళు అని చాలా మంది అనుకున్నారు. కానీ మళ్ళీ ఈవిడ భూమి ఇస్తానని చెప్పింది. అంటే ఇక్కడ మతలబ్ ఏంటంటే బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దు ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంది. కొంత ప్రాంతం, ఒక 10% ప్రాంతం వీళ్ళ అధీనంలోనే ఉంది. ఇంకంట అక్కడ ఈ బార్డర్లో కొన్ని గ్రామాలు ఉంటాయి. సగం గ్రామం పశ్చిమ బెంగాల్ ఉంటే సగం గ్రామం ఏమొచ్చేసి బంగ్లాదేశ్లో ఉంది. అక్కడ ఎవడో ఇచ్చేస్తాడు, కేంద్ర ప్రభుత్వం బలగాలు ఎలా వెళ్తాయి? అవే మొదటి నుంచి కొట్టుకుంటున్నారు. దాని గురించి అమిత్ షా మాట్లాడుతున్నాడు. ఇది దేశానికి సంబంధించింది, మీరు కొంత భూమి ఇస్తే మేము ఇక్కడ కంచి వేస్తాము, వాళ్ళు అటు నుంచి రారు, వీళ్ళకి ప్రశాంతం ఉంటుంది వాళ్ళకి ప్రశాంతం ఉంటుంది అంటే అవి వినలేదు ఆవిడ. ఆ విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి ప్రజలకి. అవి తెలవడం కూడా ఒక విధంగా అవేర్నెస్. పెద్ద పోటీగత్తులకి సుప్రీంకోర్టుకి వెళ్ళి మరీ వాదించింది ఎస్ఐఆర్ గురించి, జరుగుతున్నటువంటి పరిణామాల గురించి. ఎస్ఐఆర్ నాపడానికి నీకు అంత ఇది లేదమ్మా అని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఎస్ఐఆర్ అనేది పారదర్శకత్వంగానే జరుగుతుంది, అక్కడ ఆవిడకి ఏదో ప్రశంసించినట్టుగానే ఉంది, కానీ వాస్తవం ఏంటంటే నీ ఆటలకు సాగవని సుప్రీంకోర్టు ఇండైరెక్ట్గా అప్పుడే చెప్పేసింది. ఇలా అన్ని విధాలుగా చూస్తే ఇంకా ఆవిడ పశ్చిమ బెంగాల్లో ఇంకా 4వ దఫా ఎలా వస్తుంది? ఒకవేళ వచ్చిందనుకోండి సచ్చి చెడి, ఇక ఆ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం అనుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, బీజేపీ గెలిచిన మమతా బెనర్జీ గెలిచిన 5-10 స్థానాలతోటే గెలుస్తారు. అంటే గెలిచే వాళ్ళకి ప్రతిపక్షం గట్టిగానే ఉంటుంది, ఎవరు గెలిచినా ప్రతిపక్షం గట్టిగానే ఉంటుంది. ఉదాహరణకి మమతా బెనర్జీ గెలిచింది అనుకోండి, ప్రతిపక్షం గట్టిగా ఉంటుంది. ఇటు బీజేపీ అంటే అసెంబ్లీలో గట్టిగానే పోరాడాల్సి ఉంటుంది. కొన్ని బిల్లులు పాస్ అవ్వడం కంటే కూడా ఆ జరుగుతున్నటువంటి పరిణామాలు అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే బీజేపీ గెలిస్తే పశ్చిమ బెంగాల్లో మరి ఇటువైపు మమతా బెనర్జీ ప్రతిపక్షం గట్టిగా ఉంటుంది, కానీ గట్టిగా ఉంటే ఉండొచ్చు, కానీ కేంద్రంలో ఎవరు ఉంటారు? బీజేపీ ఉంటుంది. కాబట్టి కొన్ని బిల్లులు పాస్ అవ్వకపోయినా నష్టం లేదు. రెండోది, ఎవరిని ఎక్కడ అంచాలో వాళ్ళకి తెలుసు బాగా. మీకు అర్థమవుతుందా? పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిస్తే ప్రతిపక్షం అంత గట్టిగా ఉండదు, మమతా బెనర్జీ యొక్క ప్రతిపక్షం గట్టిగా ఉండదు, కోసాలు కదిలించేస్తారు. అదే పశ్చిమ బెంగాల్ ఆవిడ గెలిచింది అనుకోండి మమతా బెనర్జీ, ఇటువైపు బీజేపీ చెందినటువంటి ప్రతిపక్షం గట్టిగా పోరాడగలుగుతుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా బీజేపీకి అక్కడ 130కి తక్కువ అయితే రావు. అంటే అధికారానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 148. ఖచ్చితంగా బీజేపీ గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంత చేసిన తర్వాత కూడా గెలవకపోతే మరి మనమేం చేయలేము అంటే హిందువులు రావాల్సిన చైతన్యం వచ్చింది, ఇంకా రాకపోతే మనమేం చేయలేము. ఇక వాళ్ళు ఇప్పటికే హిందువుల యొక్క ఓట్లు పోకుండా ఆవిడ చాలా పెద్ద ప్లాన్ చేసింది. కొంతవరకు హిందువుల ఓట్లు అయితే పడతాయి, ఆవిడకి హిందువుల ఓట్లు పడవు అని చెప్పడం అనేది మనంత మూర్ఖత్వం ఇంకోటి. ఖచ్చితంగా ఆవిడకి హిందూ ఓటు పడుతుంది, కానీ ఇంతకు ముందు అంత ఓటు పడదు. 70% మంది హిందువులు ఇటువైపే ఓట్లు వేశారు బీజేపీకి, ఆ 30% అటుపోయారు. కానీ ఇక్కడ యువతలో మార్పు వచ్చింది. యువతలో వాళ్ళకి బీజేపీ టీఎంసీ కాదు, హిందువా ముస్లిం అని కాదు, మంచిగా చెడు, ఆవిడ చెడు ఇటు బీజేపీకి ఓటేయాలంటే, ఆవిడ చెడు చేసింది కాబట్టి బీజేపీకి ఓటే. ఇలాంటి ప్లాన్లు పక్కాగా అక్కడ అమలయ్యాయి. అందుకే ఆవిడ ఈసారి ఇంటికి వెళ్ళిపోతుంది దండంలో, ఎలాంటి సందేహం అయితే లేదు.